షాక్స్ గౌ భారత్ చైనా మధ్య సరికొత్త రగడకు కేంద్ర బిందువుగా మారింది. ఓవైపు చైనాకు స్నేహహస్తం అందిస్తుంటే మరోవైపు షాక్స్ గౌ లోయ తమదే అంటూ కవ్వించే ప్రకటన చేసింది డ్రాగన్ దేశం. అక్కడ తమ నిర్మాణాలు ఉన్నాయని, మరిన్ని నిర్మాణాలు చేపడతామని ప్రకటించింది. ఈ ప్రకటనను భారత్ తిప్పికొట్టింది. షాక్స్ గౌ లోయలో ఎలాంటి నిర్మాణాలనైనా అక్రమ నిర్మాణాలుగా పరిగణిస్తామని స్పష్టం చేసింది. దీంతో ఇరు దేశాల మధ్య మరోసారి ఉద్రిక్తతలు మొదలయ్యాయి. షాక్స్ గౌ భారత్ చైనా బార్డర్లో ఉన్న ఈ లోయ ఇప్పుడు ఇరు దేశాల మధ్య ఘర్షణ వాతావరణాన్ని పెంచుతోంది. ఆ లోయ తమదేనంటూ చైనా ప్రకటించడంతో వివాదం మొదలైంది. దీనిపై భారత్ ఘాటుగా స్పందించింది. అది ఎప్పటికీ తమదేనని, అక్కడ జరిపే ఎలాంటి నిర్మాణాలైనా అక్రమమైనవిగానే పరిగణిస్తామని తాజాగా స్పష్టం చేసింది. అయితే చైనా మాత్రం తన మొండి వైఖరి వీడట్లేదు. అక్కడి తమ నిర్మాణాలన్నీ సక్రమమేనని అడ్డగోలు వాదనకు దిగుతోంది. షాక్స్ గౌ లోయ 5180 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న అత్యంత శీతల ప్రాంతం. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధ క్షేత్రం సియాచిన్ను ఆనుకొని ఇది ఉంది. దీనికి ఉత్తరాన చైనా ఉంది. దక్షిణ పశ్చిమ భూభాగాల్లో పాక్ ఆక్రమిత కశ్మీర్ ఉంది. మరోవైపు భారత్ ఉంది. అందుకే ఇది సున్నితమైన ప్రాంతంగా గుర్తింపు తెచ్చుకుంది. అదే సమయంలో భారత్కు అత్యంత కీలకమైన ప్రాంతంగా కూడా మారింది. పాకిస్తాన్తో వాణిజ్యానికి చైనాకు ఇది షార్ట్ కట్. షాక్స్ గౌలో ఇప్పటికే చైనా ఎన్నో నిర్మాణాలు చేపట్టింది. చైనా పాక్ ఎకనామిక్ కారిడార్లో భాగంగా ఈ ప్రాంతంలో 75 కిలోమీటర్ల మేర రోడ్డు కూడా నిర్మించింది. దీనిపై భారత్ కొన్నాళ్లుగా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. చైనా పాక్ కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందంలో షాక్స్ గౌను చేర్చడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. పాక్ చైనా ఎకనామిక్ కారిడార్లో షాక్స్ గౌ లోయ ఎప్పటికీ భాగం కాదని వాదిస్తూ వస్తోంది. చైనా పాక్ ఆర్థిక కారిడార్ను అక్రమమైనదిగానే గుర్తిస్తామని ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది తాజాగా మరోసారి ప్రకటన చేశారు. దీనిపై చైనా తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. సియాచిన్ గ్లేసియర్ పై ఇప్పటికే భారత్ తన ఆర్మీ చెక్ పోస్ట్ను నిర్మించింది. దీనిపై నుంచి పాక్ ని ఓ కంట కనిపెడుతోంది. అటు కారాకోరం పర్వతం నుంచి చైనాను కూడా గమనిస్తోంది. ఇలాంటి టైంలో షాక్స్ గౌలో చైనా తిష్టవేస్తే భారత సరిహద్దు భద్రతకు అది ఆటంకంగా మారుతుంది. భారత అనుమానాల్ని నిజం చేస్తూ నిర్మాణాల మాటున రహస్యంగా సైన్యాన్ని మోహరిస్తోంది చైనా. అందుకే ఈ లోయలో చైనా కార్యకలాపాలపై ఇండియా ఆందోళన వ్యక్తం చేస్తోంది.